జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల ప్రసిద్ధ మారమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. శనివారం ఉదయం నుండి వేడుకలను జరిపేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయనుండగా అందుకు సంబంధించిన పనులను కమిటీ సభ్యులు శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వాదన్ గంగన్న మాట్లాడుతూ మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారన్నారు. అనంతరం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూజల అనంతరం ఉదయం 11 గంటల నుండి అన్నదానం ఉంటుందని వివరించారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడు సైతం వేడుకలను అట్టహాసంగా జరుపుతున్నామని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం మనం ఏదైతే వార్షికోత్సవం జరుపుకుంటామో అదేవిధంగా రేపు శనివారం 29 రేపు అదేవిధంగా మనం రేపు అమ్మవారిది వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అదే కాకుండా పబ్లిక్ అందరి కోరే అందరు పబ్లిక్ అందరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అదే ఈ కార్యక్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎక్కడైతే మనం జనమందరి వస్తుందో అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే కంపల్సరీ రేపు వచ్చి ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని, అదేవిధంగా రేపు పొద్దున 11 గంటలకు అదే శోభయాత్ర ఉంటుంది. వాడగట్ల ఏదైతే మనం పాత పురాణ మిత్రులు మనం తీసుకుపోతున్నామో ఎట్లయితే మనము అప్పుడు పాత జాంబులను బోనాలు తీసుకుంటాం అట్లా బోనం తీసుకొని వచ్చి అమ్మవారికి దర్శించుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టి బోనం పెట్టి ఆ బోనం అయినాక మనం అన్నదాన కార్యక్రమం శురు చేస్తాము. మరి 12 గంటల నుంచి ఏదైతే అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేస్తామో పూరా 7-6 గంటల దాకా యథావిధిగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రజలందరూ కోరేది ఒకటే, ఈ కార్యక్రమాన్ని